रात निकले कैसा क्या घटना कहाँ से आई थी चॉकलेट आपको? चॉकलेट तो किसी के जन्मदिन पर मुझे मिली थी। तो 4-5 रोज़ बाद मैंने उसको आज खाई। तो खाने पर मुझे मुंह में कुछ थोड़ा सा अटका। तो मुझे लगा कि शायद क्रंची कोई पार्ट होगा, परंतु फिर बाद में मुंह में से मैंने निकाली तो ये 4 दांत का पूरा सेट ऐसा। చూసారుగా, విన్నారుగా. మీలో చాలామంది పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమని ప్రతి తల్లిదండ్రులు కొంటూ ఉంటారు. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, థియేటర్కి వెళ్ళినా, ఏ కాంప్లెక్స్కి వెళ్ళినా చాక్లెట్స్ అని పిల్లలు అడుగుతుంటే ఈ తల్లిదండ్రులు కొనేస్తూ ఉంటారు. సో అలాంటి చాక్లెట్లోనే రీసెంట్గా మధ్యప్రదేశ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో దంతాలు అయితే వచ్చినాయంట. ఈవిడ చెప్తున్నారు కదా, స్టార్టింగ్లో వీడియో చూశారు కదా. సో ఈ దంతాలో ఆ చాక్లెట్లు వచ్చినాయంట. వీటి గురించి ఇవి ఎలా వచ్చినాయి, అసలు ఆవిడ ఏం చేశారు, ఆవిడకి ఆ చాక్లెట్ ఎలా వచ్చింది, సో ఈరోజు వీడియోలో డీటెయిల్గా వీటి గురించి తెలుసుకుందాం. సో కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉంటాయి. సో ఇక ఈవిడ పేరు మాయాదేవి గుప్తా. సో ఈవిడ మధ్యప్రదేశ్ కార్గోని ఏరియా అనమాట. సో అక్కడ ఈవిడ ఒక ప్రైవేటు పాఠశాలలో అయితే వాలంటీర్గా పనిచేస్తున్నారు. సో రీసెంట్ డేస్లో ఈవిడికి ఒక విద్యార్థిని స్టూడెంట్ ఏంటంటే బర్త్డే అని ఎవరైనా చాక్లెట్స్ పంచుతారు కదా, అలాగనే ఈవిడికి కూడా చాక్లెట్స్ అనేవి పంచారంట. సో ఈవిడ కూడా చాక్లెట్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నదే కానీ ఇంకా తినలా. సో అలా రీసెంట్ డేస్లో మనం ఇక్కడే కాదు, ముంబైలో ఒక డాక్టరు ఐస్ క్రీమ్ పార్లర్ కొనుక్కున్నాక ఆ ఐస్ క్రీమ్లో అయితే ఏలొచ్చింది. ఇక సంథింగ్ చాలా జరిగింది. ఈవిడ ఇన్సిడెంట్ అయితే రీసెంట్ డేస్లో జరిగింది. మ్యాక్సిమం 6 days అయితే అయింది అంతే. మధ్యప్రదేశ్ ఈవిడది కార్గోని ప్రాంతం ఆ ఏరియా. సో ఈవిడ ఏం చేసిందంటే ఆ చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకున్న దాన్ని తీసి తిందాంలని ఖాళీ ఉన్న సమయంలో తింటుంది. సో తింటుండగా చాలా గట్టిగా ఉందంట ఆ చాక్లెట్. ఏంటి ఎంత గట్టిగా ఉందని చూస్తే దాంట్లో 4 పళ్ళు అయితే వచ్చినాయట. పళ్ళు అంటే మీరు యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు అనుకోకండి, మన టీత్ అయితే 4 వచ్చినాయంట. సో ఇవి వచ్చినందుకు ఈవిడికైతే చాలా కోపం వచ్చింది. విపరీతమైన కోపం వచ్చి అక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ చాక్లెట్ ప్రముఖ బ్రాండ్ చాక్లెట్ కంపెనీలో ఇలా పళ్ళు అయితే వచ్చినాయండి, నేను కొరుకుదాం అనుకున్నానని చెప్పి మీడియాకి అయితే ఇన్ఫామ్ అయితే చేశారు. సో చేసి అవి లైవ్లో అయితే మనకి చూపించారు. ఇక స్టార్టింగ్లో వీడియో చూపించా కదా, ఆ వీడియో దాని కొరకే. సో ఈవిడ ఇంకా ఎక్కడితో వదలలేదు. సో చాలా మందికి కంప్లైంట్ అయితే ఇచ్చిందంట. ఇలా తినే వీటిలో ఫుడ్ సేఫ్టీ లేకుండా ఇలా అమ్మటం ఏంటి, పైగా చాక్లెట్లో ఇలా పళ్ళు రావటం ఏంటని చాలా సీరియస్గా తీసుకుని అయితే కేసు అయితే పెట్టారు. సో ఈ కేసుకి అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది ఏ షాప్లో కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చాక్లెట్ ఏ కంపెనీది, ప్రతిదీ ఆరా తీసుకుంటున్నారు. సో ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని అయితే ఇవి చెప్పారు. మరి ఏం జరిగిద్దో మరి తెలియదు కానీ సో చాక్లెట్స్లో కూడా ఇలా పళ్ళు రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మాయాదేవి గుప్తా గారు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇన్సిడెంట్ని. అంటే చిన్నపిల్లలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్, అంటే చిన్నపిల్లలే కదా ఎక్కువ చాక్లెట్స్ ఇష్టపడేది, ఎక్కువ చాక్లెట్స్ తినేది. సో దీని గురించి ఈవిడ పెద్ద ఆవిడ ఇక పళ్ళు ఎలాగ ఉండవు కాసి అప్పలేద్దామని ఏదో తురుకుతుంటుంటే ఇలా పళ్ళు అయితే బయటపడ్డాయి. ఈవిడే షాక్ అయింది, ఏంటి చాక్లెట్స్లో పళ్ళు ఎందుకు వచ్చినాయని. అయినా ఈవిడ రీసెంట్గా ముంబై ఆ ఏరియాలో అయితే ఐస్ క్రీమ్ ఒక డాక్టర్ కొన్నారు. సో ఐస్ క్రీమ్ ఆ డాక్టర్ కొంటే ఐస్ క్రీమ్లో కూడా చేతి వేలైతే వచ్చింది. ఈ ఇన్సిడెంట్ మీలో ఎంతమందికి తెలిసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను అది చూసి షాక్ అయ్యా. ఇదనే కాదు, ఒక చాక్లెట్ సిరప్లో అయితే చచ్చిన ఎలక వచ్చిందంట. సో ఇది ఎక్కడ అన్యాయం నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. సో చచ్చిన ఎలక చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఆ డబ్బాలో చనిపోయిన ఎలక వచ్చింది. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. రీసెంట్ డేస్లో చాలా ఇన్సిడెంట్స్ అయితే బయటపడుతున్నాయి. సో ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అయితే చాలామంది కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు, ఇలా వస్తున్నాయి ఏం చేస్తున్నారని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్ అవన్నీ చేసిన తర్వాత ఫర్దర్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే షాప్ కీపర్ డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళ తోసేసి కేసుని అయితే క్లోజ్ చేసేస్తారు. ఈ పెద్ద ఇష్యూ కూడా అవ్వవు నాకు తెలిసి అయితే. సో ఎలాగైనా ఒక 1 week 10 days అవి క్లోజ్ చేస్తారే తప్పించి పర్మనెంట్గా క్లోజ్ చేయరు, పర్మనెంట్గా బ్యాన్ చేయరు. ఎందుకంటే చాక్లెట్స్ కంపెనీ అని చిన్నవి ఉండవు, చాలా పెద్ద కంపెనీలు ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది పెద్ద కంపెనీలు అంటే ఏమేమి చాక్లెట్స్ ఉంటాయి. సో ఇలాంటి చిన్న కంప్లైంట్లు అయితే వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే మా డిఫెక్ట్ అయితే లేదు, మా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయింది, కానీ ఇవి మా దగ్గర అయితే ఇలా కావాలా, ఏ షాప్ కీపరో లేకపోతే మీరే ఇలా కావాలని ఈ వీడియో తీసారని వాళ్ళైతే కొట్టుపారేస్తారు. ఈవిడ మాయాదేవి గుప్తా గారు అయితే ఇక డైరెక్ట్ ద హిందూ మీడియా టీవీ కానీ వాళ్ళకి ఇచ్చేశారు ఇంటర్వ్యూ.
సో దాంట్లో నాకు చాక్లెట్లు ఇలా పళ్ళు వచ్చినాయి, ఈ పళ్ళు రావటం ఏంటని చెప్పి ఆవిడేమో అగనెస్ట్గా అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అయితే కంప్లైంట్ పెట్టి వాళ్ళైతే శాంపిల్స్ తీసుకుని వెళ్ళారు. సో ఇంకా 10 డేస్లో కానీ 15 డేస్లో కానీ రిజల్ట్స్ మేము చెప్తాము. సో ఇది ఏ ప్రముఖ బ్రాండో, ఆ కంపెనీ ఫ్యాక్టరీ అక్కడ, ఇవన్నీ తయారు విధానం అక్కడికి వెళ్ళి చూసుకొని చెక్ చేసి అసలు ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా ఏంటని అయితే చెప్తున్నారు. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే దయచేసి చాక్లెట్స్ అయితే కొనకండి, అర్థమైందా? చాక్లెట్స్ అయితే కొనకండి. వాళ్ళకి కావాలని మారం చేసినా మీరైతే ఆ చాక్లెట్స్ కొనకండి దయచేసి. ఎందుకంటే చెప్తున్నాం, ఈ రీసెంట్ డేస్లో ఇలాంటి ఇన్సిడెంట్ 1, 2 అని కాదు, వేలల్లో లక్షల్లో వస్తున్నాయి. కానీ కంప్లైంట్స్ ఎవరో పట్టించుకోరు, పేరెంట్సే పట్టించుకోవాలి. చిన్నపిల్లలు మారం చేసినా ఏం చేసినా అవసరమైతే ఇంటికాడ తయారు చేసుకుంటే తప్పించి బయట మాత్రం వస్తువులు అయితే కొనకండి, ఎస్పెషల్లీ చాక్లెట్స్ కొనకండి. చాలా డేంజర్గా అయితే ఉంటున్నాయి. కొన్నిటిలో అయితే పురుగులు కూడా వస్తున్నాయి చాక్లెట్లలో. సో చూసుకోండి మరి, మీ పిల్లల ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. సో వాళ్ళ చాక్లెట్ కావాలి డాడీ కొను అంటే చెప్పండి, చాక్లెట్స్లో ఇలా పురుగులు ఉంటున్నాయి, ఇలా వేలు వస్తున్నాయి, ఇలా దంతాలు వస్తున్నాయి అని చెప్పండి. వాళ్ళకి వివరంగా చెప్తే ఇంకెప్పుడు మిమ్మల్ని అడగరు. సో అర్థమైందా? సో అడగకుండా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే తయారు చేసుకొని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ చాక్లెట్ అనేది ఇంట్లోనే ఇవ్వండి, తయారు చేసి ఇవ్వండి, వాళ్ళని తినమనండి. అదేం తప్పు కాదు. బయట అయితే ఎప్పుడు కొన్నారో అప్పుడే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా మీరు కొనే ముందు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఆ ఎక్స్పైరీ డేట్ కానీ ప్రతిదీ చెక్ చేసుకునే కొనండి. సో ఫుడ్ సేఫ్టీ కూడా ఎలాగో పట్టించుకోదు, ఇండియా కదా, ఇండియా అయితే ఇంత నెగ్లిజెన్సీ చేద్దే. ఏ ఫారిన్ కంట్రీ అయితే ఈ పాటికి వేరే లెవెల్ ఉండేది, ర్యాంప్ ఆడేసేవారు. ఎందుకంటే చిన్న ఇష్యూ జరిగిన ఆ ఫ్యాక్టరీని అయితే సీజ్ చేస్తారు ఫారిన్ కంట్రీస్లో. ఇండియా కంట్రీస్లో అలా కాదు. ఇండియా కంట్రీలో అయితే ఇంత అలా ఉండదు. జస్ట్ ఫార్మాలిటీ ఫిలప్ చేస్తారు, 15 డేస్ ఎంక్వైరీ అంటారు, ఓ 10 డేస్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ 11th డే అయితే రీఓపెన్ చేస్తారు. ఇండియా అంటే అందుకే అంత ఇష్టం అందరికీ. ఇంత ఫ్రీడమ్, ఇంత ఫ్యాక్టరీలకి ఈజీగా ఉంటుంది. ఇలా క్యాష్ కొడితే ఇలా ఓపెన్ చేస్తారు ఆ టైపు ఫ్యాక్టరీలన్నీ. అందుకే ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి చెత్త పనులకి ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి. సో మిగతా దేశాలు అయితే ఇలా ఉండవు. ఇంత ఇన్సిడెంట్ జరిగిందంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోద్ది. ఆ చాక్లెట్ కంపెనీనే బ్యాన్ చేసి క్లోజ్ చేసి పడదెప్తారు. ఎవరైనా చూడరు, అగెనెస్ట్గా లాయర్ని ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకుంటారు. సో పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాక్లెట్స్ అయితే బయట కొనొద్దు. ఇదే నా విన్నపం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఫ్యాక్ట్స్, మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల చాక్లెట్ అడిగే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసి చూపించండి ఇలా దంతాలు అయితే వచ్చినాయని. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.